చెప్తే ఒకలాగా వస్తుంది. ఇప్పుడు నేను 17 చదివి 19 చదువు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు క్రైస్తవులారా మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చదువు. వారైతే అంధకారమైన వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వనకు అప్పగించుకొనిరి. ఎవరిళ్ళు? దాని కంటిన్యూషన్ చదివితే ఇప్పుడు ఎవరు? మనమే, క్రైస్తవులమే. ప్రత్యేకంగా నడవడానికి ఆత్మ అనే పేరు పెట్టి, ఆత్మీయత అనే పేరు పెట్టి ఈ క్రిస్మస్ సీజన్లో స్టార్ట్ అవుతుంది చూడండి. సెమీ క్రిస్మస్లు, స్టేజీలు బద్దలైపోయే సౌండ్ బాక్సులు, ఏసే విర్రవీగుడు, ఆత్మ సంబంధమైన పాటలకు సైతం ఎర్రి డ్యాన్సులు, ఆడ మగ తేడా లేదు. ఉమెన్ క్రిస్మస్ అంటే ఈ మధ్య పైచి ఎక్కువైపోయింది. ఈ ఉమెన్ క్రిస్మస్ అందరూ లెగ్గిన్లు వేసుకుని, చక్కటి టీషర్ట్లు వేసుకుని, 45 సంవత్సరాల నుంచి 55 ఒక క్రిస్మస్, సీనియర్ సిటిజన్ క్రిస్మస్. అది 30 నుంచి 45కు అదొక క్రిస్మస్. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, మా దగ్గర ఉమెన్ క్రిస్మస్కి మీరు వాకింగ్ చెప్పడానికి వస్తారా అని. నువ్వు ఉమెన్ పిలు, మెన్ ఎందుకు పిలుస్తున్నావు అంటే ఆయన అంటాడు, కాదండి వాళ్ళు అంత చెప్పినా వింటలేదండి, వాళ్ళు కొన్ని పాటలు కొన్ని డ్యాన్స్లో ప్రిపేర్ అవుతున్నారు, మీరు వచ్చారు అనుకోండి సెట్ అయిపోతారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడేడి, సంఘమేది, సేవకుడేడి, వాక్యమేది, ఇవేమీ లేదు. ఇప్పుడు నేను వచ్చి సెట్ చేయాలా? ఏమనాలి నిన్ను? నువ్వు కాపర్గా ఎందుకున్నావయ్యా అని అడిగాను. ఆయన అంటాడు, ఎనరు సార్. ఎవరినాలి? కాపర్ మాట ఎవరినాలి? ఇప్పుడు ఈయన ఎవరి మాట అంటున్నాడు? సంఘం మాట కాపర్ ఏంటంటే, ఇప్పుడు గొర్రెల మాట కాపర్ అంటే పరిస్థితి ఏంటి? డ్రుడ్రు అని అనుకో గొర్రెలన్నీ వచ్చి. సింపుల్ లాజిక్. అసలు ఎంత సీన్ మారిపోవచ్చు సార్. అన్నీ రౌండ్ వేసేస్తాయి అన్ని. ఎవరు? కమిటీ మెంబర్లు, మధ్యలో కాపర్. అంటే ఎలా ఉండాలో, ఆత్మీయ విలాసవంతమైన జీవితానికి ఎలా ఉండకూడదో కనీసం మనస్సాక్షి చెప్పే సంగతి పరిశుద్ధాత్ముడు చెప్తుంటే వినకపోవడం ఎంత దౌర్భాగ్యం నేటి దినాల్లో. ఈ వాక్యం వింటున్న నీలో మీ కాపరి మీద రుబాబు చేసి, మీ కాపరి మీద అధికారాన్ని చూపించి, మీ కాపరిని రూల్ అవుట్ చేసి, మీ కాపరికి నిర్ణయాలు సైతం నువ్వే చెప్పే స్థాయిలో నువ్వేమైనా సంఘ పెద్దగా ఉన్నావేమో. అది చెక్ చేసుకోవాల్సిన విషయం. నీ ఆత్మ విలాసము దేవుడి ద్వారా వచ్చినటువంటి అధికారంగా నువ్వు భావించి నీ ఆత్మీయమైనటువంటి పోర్ట్ఫోలియోగా చూస్తున్నావేమో. సంఘంలో పెద్దనేవాడు అందరికీ దాసుడు, సంఘ పెద్ద అంటే అందరికీ పనుడు. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. మీరు అలాగా ఉండకూడదు. అన్యజనుల అధికారం కోరుకుంటారు, మీరైతే అందరికీ ఉపచారం చేయవారు, పరిచారం చేయటకు వచ్చారు. మీరు దానికి చేయాల్సిందే. ఇప్పుడు చెప్పు, ఆత్మ విలాసాలనే పేరు మీద అన్యజనుల వలె నువ్వు చేస్తున్నటువంటి పనులు అవి హర్షించదగినవేనా? ఇప్పుడు మీరు ధైర్యంగా నా వైపు చూసి చెప్పండి, మీ ఇంటి దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడైనా ఎలాంటివి జరిగినా, రేపు మీ పిల్లల్ని ఈ చర్చిలో సండే స్కూల్ డ్యాన్సులు లేవు కాబట్టి ఈ సండే స్కూల్ డ్యాన్సులు వేసే చర్చిలకి మీ పిల్లల్ని తోలుతుంటే, గొర్రెలు కదా అందుకే అన్నాను తోలుతుంటే అని, తోలుతూ ఉంటే ఆ ప్రదేశంలో మీ పిల్లలకి జ్ఞానిగానో, ముగ్గురే ఉంటారంట జ్ఞానులు. మరి అదేం బైబిల్లో నాకు అర్థం కాలే. బైబిల్లో నెంబర్ రాయలే. ముగ్గురే జ్ఞానులు వస్తారు. తూర్పు దేశ జ్ఞానులు. క్రిస్మస్ ప్రోగ్రామ్ చూసారా? ముగ్గురే జ్ఞానులు వస్తారు కదా. గొల్లోడుగానో, లేకపోతే మరి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మరియా భయపడకని దేవదూతగానో నీ పిల్లలు డాన్స్లు వేస్తున్నారని నువ్వు పరిగెడతావేమో. అది ఆత్మీయతగా భ్రమిస్తావేమో. ఆ ప్రదేశంలో జరుగుతున్నది దేవుని సంబంధమైన ప్రత్యేకమైనటువంటి కార్యమే అనేటట్లుగా చప్పట్లు కొట్టించుకోవడానికి మొక్కలకు రంగులేసి బాహ్య ప్రపంచము చప్పట్లు కొట్టే స్థాయికి అలవాటు మొదలు పెడతావేమో. అది అక్రమమని ఆత్మ చెప్పే సంపూర్ణతకు నీకు ఎప్పుడు అర్థమవుతుంది? అన్యజనుల్లోనే మీరు ఉండొద్దని కదా చెప్తుంది బైబిల్. వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళు కోరుకుంటున్న దానికి వ్యతిరేకంగా నువ్వు మారాలి. బహుశా దానివల్ల నువ్వు కొన్నిసార్లు నీ కుటుంబం చేత నువ్వు ఖచ్చితంగా, మన పాస్టర్ గారు అమ్మాయి నాకు ఫోన్ చేసి, నేను పుట్టక మునుపు నన్ను సమర్పించుకోవడానికి మా అమ్మ బాబుకి అధికారం ఉందా అని అడిగింది. లేదు అన్నాను. మరి నేను పుట్టిన తర్వాత నా చెవులు ఎందుకు కుట్టించలేదని అడిగింది. అది కాదమ్మా అన్న, నేను మంచి బట్టలు వేసుకోవాలనుకుంటున్నాను, నేను చక్కగా తయారవ్వాలనుకుంటున్నాను, చక్కగా లిప్స్టిక్ రాసుకుని, చక్కగా ముఖానికి రంగేసుకుని, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని, టైట్ జీన్ ప్యాంట్లు వేసుకుని, లోకంలో అందరికీ కూడా నేను కూడా అందరు అలా ఉంటున్నారు, పాస్టర్ గారి పిల్లలు అలాగే నేను ఉండాలనుకుంటున్నాను, మా అమ్మ నన్ను చంపేస్తుంది అనయ్య మా అమ్మకు చెప్పింది. మీ నాన్నగారు దేవుని సేవకుడు అయితే ఆయన చేసుకోమను, నన్ను చేయమంటారేంటి? ఈరోజు క్రైస్తవ పిల్లల్లో మీ అందరికీ ఇదే ప్రశ్న. దానికి తగినటువంటి పద్ధతి పిల్లలకి మీరు నేర్పకపోవడం వల్ల ఈరోజు పిల్లలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో తెలుసా? పిల్లలు చిన్న